జై శ్రీరామ్. నేను మీ ధనంజయ్ హిందూ. మన భారతదేశ చరిత్రలో ఎంతోమంది రాజులు ఉన్నారు, వారి గురించి తెలుసు. కానీ రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ గారి గురించి చాలామందికి తెలియదు. రాజమాత హోల్కర్ గారు మన దేవాలయాలను పునర్నిర్మించారు. మనం ఆమె గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అహల్యాబాయి హోల్కర్ ఏ ఆలయ చరిత్ర చూసినా తప్పక వినబడే పేరు. కాశీ, ద్వారకా, మధుర, ఉజ్జయిని, రామేశ్వరం, పూరి, హరిద్వార్, శ్రీశైలం జ్యోతిర్లింగాలను అనేక పుణ్యక్షేత్ర స్థల పురాణాలలో ఆమె పేరు తప్పనిసరిగా వినబడుతుంది. ఆ సేతు హిమాచలం వరకు మహమ్మదీయ దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను పునర్నిర్మించారు. పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిన పుణ్య చరిత్రరాలు. ఆలయాలను, నదీ తీరాలలో స్నానఘట్టాలను, ధర్మశాలలను కట్టించారు. రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ రాజ్య పరిపాలన మొదలయ్యింది. బ్రహ్మ సృష్టి జరిగిన రోజుల్లో దేశం పాలించే అర్హతతో దైవం పంపిన అవధూత రాజమాత అహల్యాబాయి హోల్కర్. రాజమాత దేవి అహల్యాబాయి 18వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్త చరిత్రలో దాదాపుగా 30 సంవత్సరాలు అత్యంత ప్రశాంతంగా, అత్యంత వైభవంగా రాజ్యపాలన చేసిన మహారాణి. ఇది రాజ్యపాలనకు అవసరమైన విషయం. అయితే అఖండ రాజ్యపాలనలో ప్రసిద్ధి పొందిన ఏ దేవాలయం దర్శించినా అక్కడ రాజ్యమాత గుడిని నిర్మించారనో, రహదారి వేశారనో, దేశం నలుమూలల ఈ మహత్కార్యాలు జరిగాయి. ఇప్పటికీ దాదాపుగా 157 పుణ్య తీర్థాలలో, ప్రసిద్ధ క్షేత్రాలలో నిర్మితమైన దేవాలయాలు, సత్రాలు, ఘాట్లు అనేకమని చరిత్రకారులు గుర్తించారు. కేవలం 70 ఏళ్ల జీవితంలో ఒక వ్యక్తి ఇన్ని సాధించడం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. అందుకే ఆ స్త్రీమూర్తిని దైవంగా కొలుస్తున్నారు. అహల్యాబాయి హోల్కర్ జననం మే 31, 1725లో ప్రస్తుతం అహ్మద్నగర్ జిల్లా జమ్ఖేడ్ తాలూకాలోని చోండి గ్రామంలో గ్రామాధికారి ముంకోజీ షిండే ఇంట పుట్టారు. 8వ ఏట జరిగిన ఒక నాటకీయ పరిణామం ఆమె జీవితాన్ని మార్చేసింది. మాల్వా ప్రాంతాన్ని పాలించిన జాగీర్దార్ మరాఠా సేనాని మల్హారరావు హోల్కరే పేష్వాను దర్శించడానికి పూణే వెళ్లే మార్గంలో చోండి గ్రామంలో విశ్రాంతి కోసం ఆగినప్పుడు దేవాలయం నుండి అహల్యాబాయి దైవభక్తి, చిన్న వయసులోనే సేవాభావం గమనించి ముగ్ధుడే తన కుమారుడికి వివాహం కుదుర్చుకున్నాడు. 1733వ సంవత్సరంలో ఖండేరావు హోల్కర్తో కుమారుడికి వివాహం జరిగింది. 1745లో పుత్రుడు మలేరావు జన్మించాడు. మరో 3 ఏళ్ల తర్వాత పుత్రిక ముక్తాబాయి పుట్టింది. యుద్ధాలు చేస్తున్నప్పుడు స్వయంగా పాల్గొంది. సైన్యం ఆమె నాయకత్వాన్ని పూర్తిగా సమర్థించింది, విధేయంగా ఉండేది. విధివశాత్తు ఆమె భర్త మార్చి 17, 1754 కుంభేర్ కోటను ముట్టడించినప్పుడు పిరంగి గుండు ప్రమాదవశాత్తు తగిలి ఖండేరావు మరణిస్తాడు. సహగమనం చేస్తాను అని అహల్యాబాయి హోల్కర్ అనుమతి అడిగినప్పుడు మామగారు హోల్కర్ ఖిన్నుడే, కన్న కొడుకు దూరమై నేను బాధల్లో ఉన్నాను. ఈ కష్ట సమయంలో నీ దారి నువ్వు చూసుకుంటే ఈ రాజ్యం ఏమైపోతుంది? ఈ చిన్న పిల్లలను ఎవరు చూస్తారు? ఈ కఠిన నిర్ణయం వద్దు అని నీవే నా కొడుకుల నా తదనంతరం బాధ్యత వహించాలి అన్నారు. మనసు దిటవు చేసుకున్న అహల్యాబాయి సతీసహగమనం విరమించుకుంది. తరువాత 10 సంవత్సరాల తర్వాత మామగారు చనిపోవడం, సింహాసనం అధిష్ఠించిన కొన్ను రాజులకే కుమారుడు అనారోగ్యంతో మరణించడం జరిగిపోయాయి. ఈ విషాద సమయంలో ఒక స్త్రీ రాజ్యాన్ని సులభంగా గెలుచుకోవచ్చని దండయాత్ర చేసిన రాఘోబా వంటి వారికి బుద్ధి చెప్పి రాజ్యాన్ని చక్కదిద్దారు. సుమారు 30 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించారు రాజమాత రాణి అహల్యాబాయి. చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారు. షుకోజీరావు హోల్కర్ను సేనానిగా నియమించి తాను పూర్తి ధార్మికాన్ని గడుపుతూ ప్రజల బాగోగులను చూసేవారు. ప్రతిరోజు నర్మదా నదిలో స్నానం ఆచరించి మట్టితో చేసిన శివలింగం తయారు చేసి ఆ లింగం సాక్షిగా న్యాయ నిర్ణయం చేసేవారు అహల్యాబాయి. అహల్యాబాయి పాలనలో ఖజానా నిండుగా ఉండేది. దత్తత తీసుకునే హక్కు హోల్కర్ పాలనలోనే మొదలయ్యాయి. స్వయంగా శివభక్తురాలు కావడం వల్ల అఖండ భారతావనిలో గల జ్యోతిర్లింగాలను, ప్రసిద్ధ శివాలయాలను, గర్భాలయాలను తిరిగి పునర్నిర్మించారు. ఒక్కొక్క ధార్మిక కార్యక్రమం చూస్తే హిందూ సమాజం అహల్యాబాయి హోల్కర్కి ఎంతో
రుణపడి ఉందని అర్థం అవుతుంది. సరిచేసి రాసుకోవలసిన మన చరిత్రలో రాజమాత అహల్యాబాయి హోల్కర్కి ప్రముఖ స్థానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.